అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్కి స్వాగతం. నేను సంధ్య రాచకొండ. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని నిర్భయంగా ఓటు వేయాలని వెలుగు ఏపీఎం శ్రీరామచంద్రమూర్తి పిలుపునిచ్చారు. ఎంఎంఎస్ కార్యవర్గ సభ్యులు, వెలుగు సీసీలు, కార్యాలయ సిబ్బంది, పలువురు మహిళా సంఘ సభ్యులతో ఓటు హక్కు వినియోగంపై హిరమండలం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి మానవహారాన్ని చేపట్టారు. స్ఫూర్తి న్యూస్ సదాశివుని నగేష్, హిరమండలం. దేశీయ విత్తనాలతో కూరగాయలను పండిద్దామని ఏయూ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ప్రొఫెసర్ హర్నాథ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం ఏయూ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ మన కూరగాయల తోట కార్యక్రమంలో భాగంగా కూరగాయలు, ఆకుకూరల విత్తనాలను విద్యార్థులు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువులు, రసాయన క్రిమిసంహారకాలు వినియోగించకుండా సేంద్రియ వ్యవసాయం చేయడం ఆరోగ్యకరమన్నారు. అందుకే తాము విద్యార్థుల చేత తమ విభాగంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ సహకారంతో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు జాతి మొక్కలు నాటించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ తమ వీలును బట్టి తమ ఇంటి వద్ద కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవాలని కోరారు. అలాగే ఎకో వైజాగ్ను జయప్రదం చేయాలని, పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్క్ విభాగం ప్రొఫెసర్లు, విద్యార్థులు, గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు మాట్లాడారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. ఈరోజు మనం నగరాల్లో జనసామర్థ్యం బాగా పెరిగిపోతుంది. నగరీకరణ కూడా బాగా పెరిగిపోవడం వల్ల ఈవెన్ కాయగూరలు పండించడానికి స్థలాలు కూడా ఎక్కడ ఉండట్లేదు. పల్లెటూరు నుంచి కాయగూరలు పాపం ఎంతో దూరం నుంచి వాళ్ళు తెస్తున్నారు. అధిక శ్రమకు వచ్చి వాళ్ళు చాలా దూరం నుంచి నగరాలకు కాయగూరలు తేవడం జరుగుతుంది. ఇది వాళ్ళ మీద భారం తగ్గిస్తూనే నగరంలో ఈ యొక్క ప్రకృతి పరిరక్షణలో భాగంగా ఈ ప్రకృతిలో దాన్ని పరిరక్షించాలంటే మనం కూడా నగరాల్లో గార్డెనింగ్ అనేది మనం పెంచాలి. అదేవిధంగా కాయగూరల పెంపకం అనేది కూడా చాలా అది నిత్యావసరం కాయగూరలు అనేవి. సో ఈ నిత్యావసర కాయగూరలు మన దగ్గరే మన ఇంటి స్థలాల్లోనే పెంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అదేవిధంగా టెర్రస్ గార్డెనింగ్ అనేది కూడా ఇప్పుడు అన్ని చోట్ల నగరాల్లో ఫేమస్ అవుతుంది. ఆ టెర్రస్ గార్డెనింగ్ ద్వారా వేయడం వల్ల మనకి ఇష్టం వచ్చిన కాయగూరలను మనం పండించుకుంటూ అదేవిధంగా పరిరక్షణ చేస్తూ ప్రకృతి పరిరక్షణ చేస్తూ మనం దీన్ని పెంచినట్టయితే కాయగూరలు కూడా మనం తక్కువ ధరలకే మనం సంపాదించుకుంటున్నాము, మనం పెంచుతున్నాము అనే మమేకమై ఆ గార్డెనింగ్ అనేది రోజు చేయడం వల్ల మనలో ఆరోగ్యం కూడా మనం పెంపొందించుకోవచ్చు. చాలా చోట్ల నేను గమనిస్తున్నాను టెర్రస్ గార్డెనింగ్ ఫేమస్ అయింది నగరాల్లో. అదే విశాఖపట్నంలో కూడా ఈ విధంగా చాలా చోట్ల టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారు. చాలా ఒక విధంగా ప్రకృతి ప్రేమికులు అయ్యి కాయగూరలు తింటే వాళ్ళ ఆరోగ్యం కూడా పెంపొందించే ఆవశ్యకత వస్తుందని ప్రగాఢమైన విశ్వాసంతో టెర్రస్ గార్డెనింగ్ చేయవలసిందిగా నేను విశాఖపట్నం ప్రజానికాన్ని కోరుతున్నాను. సోషల్ వర్క్ చదువుతున్నాను, ఫస్ట్ ఇయర్. ప్రకృతి ఆధారంగా పంటలు పండించుకుందాం, పర్యావరణానికి హాని లేకుండా జీవిద్దాం, రసాయన క్రిములు, రసాయన ఎరువులు ఏమి వాడుకున్న మన ఇంట్లోనే పంటలు కూరగాయలు పండించుకొని ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ సోషల్ వర్క్ చదువుతున్నాను. ఈ రోజు ఇక్కడ కార్యక్రమం చేయడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల్లో క్రిమి సంహారకాలు, రసాయన మందులు వాడి మన ఆరోగ్యాన్ని మనమే దెబ్బతీసుకుంటున్నాం. ఆ కూరగాయలు తినడం వల్ల మనకు తెలియకుండానే మనం అనారోగ్యాలకి గురవుతున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరం కూడా మన ఖాళీ స్థలాల్లో, అలానే ఖాళీ ప్లేసులు లేని క్రమంలో మన టెర్రస్ మీద సేంద్రియ పద్ధతులు ఉపయోగించి కూరగాయలు పండించుకొని మనం ప్రతి ఒక్కరం కూడా ఆరోగ్యంగా ఉండాలని, అలానే ఈ విషయాన్ని సమాజంకి అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాం. నా పేరు దుర్గా, నేను ఎంఏ సోషల్ వర్క్ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రస్తుత రోజుల్లో క్రిమిసంహారక మందులు, రసాయనాలు వాడి మన ఆహార పదార్థాలు, పంటలవి కలుషితం చేస్తున్నారు. దానివల్ల ప్రజల ఆరోగ్యము అది పాడవి ఎక్కువగా పాడవుతున్నవి. మనం ప్రజెంట్ ఏం చేయాలంటే సేంద్రియ పద్ధతులు వాడి మన ఆవరణంలోని, మన ఇంటి పరిసరాల్లోని కూరగాయలు పండించుకొని మన అవసరాలు తగ్గట్టుగా వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను.
Please like, share, subscribe our channel.